నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట అనే మాటలు కరువయ్యాయి. మాఘమాసం నుంచి వైశాఖ మాసం వరకు పెళ్లి వేడుకలు, బంధువుల రాకపోకలు, ఆత్మీయుల పలకరింపులు, వియ్యాలవారి సందడిలు, భాజా భాజంత్రీలు, పెళ్లి మంత్రాలు, వధువరుల పూబంతులాటలు, కమ్మని పంక్తి భోజనాలు, నోములు, వ్రతాలు, పెద్దవారు వేసుకునే పెళ్లి ఖర్చుల లెక్కలు, ఇదంతా ఒకనాటి పెళ్లి పండగ వాతావరణం. ఇక ఆ మధ్యలో పెళ్ళంటే ఇంటి ముందు 10 గంటల పాటు అద్దె షామియానాలు, 6 గంటల పాటు కళ్యాణ మండపాలు, లక్షల్లో ఖర్చులు, ఏమి తింటున్నామో తెలియని రకరకాల డిష్లు, నాగరికత పేరుతో డాన్సులు, పెళ్లి తంతు కంటే వీడియోల కోసం ముస్తాబవటం, ఫోజులు ఇవ్వటం, ఆపై కుదిరితే వధువరులకు కొద్దిగా అక్షంతలు దూరం నుంచే చల్లి ఎవరికి వారే బై చెప్పటం. ఇక ఇప్పుడు ఈ ముచ్చట కూడా కొండెక్కింది. నేటి యువతరానికి పెళ్లిపై అస్సలు ధ్యాస లేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ కాలంలో తల్లిదండ్రులు ఎంత ప్రయత్నిస్తున్నా కుదరని సంబంధాలు, ఆడపిల్లల శాతం తగ్గడం, 3 దశాబ్దాల క్రితం అధిక సంఖ్యలో మగపిల్లల జననాలు, పెళ్లిపై నేటి తరంలో మారిన ధోరణి, యువతరంలో వివాహం పట్ల కలుగుతున్న విచిత్రమైన నిర్లిప్తత, ఒకవైపు మనుషుల ఆశలు, ఆశయాల్లో మార్పులు, మరోవైపు అనుకూలించిన సహజీవన సామాజిక పరిస్థితులు, ఇలా ఎన్నో కారణాలు పెళ్లి విషయంలో పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. నగరాల నుంచి గ్రామాల వరకు పరిస్థితులను గమనిస్తే 2 రకాల ధోరణి ఒకేసారి కనిపిస్తుండటం గమనార్హం. ముందుగా గ్రామీణ నాగరికత వైపు చూస్తే అక్కడ అబ్బాయిలకు పెళ్లి చాలా కష్టమైపోతుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయిల పరిస్థితి చూస్తే 100కి 20 లేదా 30 మందికి పెళ్లి జరగడం అనేది సందేహంగా మారిపోయింది. వారు చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్న వివిధ రకాల సామాజిక పరిస్థితులు వారిని పెళ్లికి దూరంగా చేస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో చాలా తేడాలున్నాయి. ఇండియాలో ఇప్పుడు 30 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయిలకు తగిన రీతిలో 25 ఏళ్ల వయసున్న అమ్మాయిల జనాభా ఎంత అనేది కరెక్ట్గా లెక్క తీసేవారు ఎవరూ లేరు. కనీసం తెలుగు రాష్ట్రాల వరకైనా ఇలాంటి పని ఎవరైనా చేస్తే మంచిదే. చాలామంది అబ్బాయిలకు సంబంధాలు దొరకడం లేదు. భారీ జీతం వచ్చే ఉద్యోగం, దానికి తోడు ఎకరాల కొద్ది భూములే అబ్బాయిల పెళ్లికి అర్హతలు తప్ప అబ్బాయిల పెళ్లికి ఇంకే అర్హతలు కూడా చెల్లకుండా పోయాయి. దీంతో చాలామందికి చూద్దామన్నా పెళ్లి చూపుల అవకాశాలు కూడా రావటం లేదు. ప్రొఫైల్ దగ్గరే ఫిల్టర్ అయిపోతున్నారు. ఏదో అదృష్టం బాగుండి ఇక పెళ్లి చూపుల వరకు వెళితే అక్కడ ఆడపిల్లవారు అడిగే ప్రశ్నలకు అబ్బాయిలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారు అలా కోరడానికి పరిస్థితులే కారణమని అనుకోవాలి. గతంలో అమెరికా సంబంధం అంటే ఆనందంతో తబ్బిబ్బయ్యేవారు. ఇప్పుడు అమెరికా సంబంధాలకు కూడా దిక్కు లేకుండా పోయింది. తమ స్థాయికి మించిన చాలా పెద్ద సంబంధాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా తమ కోరికల్లో తప్పు లేదనే భావంతో కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల ఓ మాదిరి జీతం పొందే అబ్బాయిలకు పెళ్లి ప్రయత్నాలు కూడా శుద్ధ దండగానే భావన కలగడం సాధారణం. అతిగా రాజీపడి ఎవరో ఒకరు అన్నట్టుగా చేసుకుంటే పర్వాలేదు, లేదంటే బ్రహ్మచర్యమే అనే పరిస్థితి కనిపిస్తుంది. ఏవో గొడవలు జరిగి విడాకులు తీసుకున్న అమ్మాయిలు కూడా ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విడాకులు తీసుకున్న అమ్మాయినైనా సరే పెళ్లి చేసుకుంటామనే స్థాయిలో యువకులు ముందుకు వస్తున్నారంటే ఏ రేంజ్లో అమ్మాయిల నిష్పత్తి తగ్గిందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏపీలోని గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి చూసినా ప్రతి 100 మంది యువకుల్లో 30 నుంచి 40 మందికి పెళ్లి కష్టమైపోయింది. వీరిలో సగం మంది ఇక పెళ్లి కాదనే భావనకు వచ్చినట్టుగా ఉన్నారు వారి పెద్దలు. పెళ్లి కాని వారి వయసు 30 దాటేస్తూ ఉంది. అంతకు మించి దాటిన వారు కూడా చాలామంది బ్రహ్మచారులుగా మిగిలారు కూడా. దీంతో రానున్న రోజుల్లో ప్రతి 100 మందికి కనీసం 20 నుండి 30 మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగా మిగిలిపోయినా అది సామాజికంగా పెద్ద పరిణామమే అవుతుంది. ఇండియా వంటి పెద్ద దేశంలో 100కు 20 మందికి పైగా అంటే అది భారీ నెంబరే అవుతుంది. ఇది నాణ్యానికి ఒకవైపు. ఇక మహానగరాల్లో ఉన్న నాగరికతను తీసుకుంటే ఇక్కడ అమ్మాయిల్లో, ఇంకా చెప్పాలంటే అబ్బాయిల్లో కూడా వివాహంపై మోజులేమీ లేవు. కొంతమంది తల్లిదండ్రులు సరదాగా పార్కులో వాకింగ్ చేస్తున్నప్పుడు వారి పిల్లల పెళ్లి ప్రస్తావనలో ఈ తరం పిల్లలకి సాఫ్ట్వేర్పై ఉన్న ధ్యాస వివాహంపై లేదండి అంటుంటే అతిశయోక్తి అనుకున్నాము. పెళ్లి అనేక బాధ్యతలను భుజాన వేస్తుందని హ్యాపీగా గడుపుతున్నప్పుడు ఇక ఆ పెళ్లితో ఎందుకు తలకు భారాన్ని ఎత్తుకోవాలన్నట్టుగా నగరాల్లో ఇలాంటి విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. ప్రత్యేకించి సిటీ బేస్డ్ అమ్మాయిల్లో 30 ఏళ్లు వస్తున్న పెళ్లిపై అనాసక్తే కనిపిస్తుండడం గమనార్హం. అమ్మాయిల్లో ఈ అనాసక్తికి కారణాలు ఏవైనా ఇది కూడా సామాజికంగా ఒక పరిణామమనే చెప్పాలి. చక్కగా ఉండి చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా అలాంటి వారిలో కూడా పెళ్లిపై పెద్ద తాపత్రయం కనిపించట్లేదు. మరి ఏదో లవ్ అఫైర్ ఉంటే పెద్దవాళ్ళు ఒత్తిడి చేస్తే పెళ్లికి సిద్ధమవుతున్నారు.
ఇక ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేని యువతరం కొందరు కలిసి ఉండటానికి ఆసక్తి కనపరచడం నేటి ట్రెండ్. వీరిలో కూడా మరీ కుటుంబ సభ్యులు ఒత్తిడి ఉంటేనే పెళ్లి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా భిన్నమైన ధోరణులు నేటి భారతదేశంలో కనిపిస్తున్నాయి. గ్రామాల్లో వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్లకు పెళ్లి బూసే లేకుండా పోతుంది. వారికి పిల్లనిచ్చేవారు కాదు కదా, కనీసం పెళ్లి చూపులకు పిలిచేవారు కూడా లేరు. ఓ మోస్తరు జీతభత్యాలు పొందే వారికి నానా కష్టాలు పడితేనే పెళ్లి అవుతుంది, లేదంటే లేదు. అమ్మాయిల్లో కొంత శాతం అసలు పెళ్లి పట్లే ఉత్సాహంగా లేరు. ఏతావాత ఇలాంటి వారి శాతాన్ని జనాభా లెక్కల్లో తేల్చితే పెళ్లి బూసు లేకుండా జీవితాన్ని గడిపిస్తున్న పరిస్థితుల్లో ఉన్న వారి శాతం గట్టిగానే తెలియ అవకాశం ఉంది. ఇది సామాజికంగా పెద్ద పరిణామమే. ఎంతైనా ఆధునికులం కదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే పరిస్థితికి అబ్బాయిలు వచ్చారంటే విచారమే మరి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.